మంగళగిరి నగరంలో భగీరథ జయంతి వేడుకలు ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ రోడ్డు, రాజీవ్ గృహకల్ప రోడ్డు వద్ద గల కాళీమాత ఆలయం ఎదురుగా గల భగీరథ మహర్షి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ ప్రతినిధి సాంబశివరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, పలువురు టీడీపీ నాయకులు, అలాగే సగర సంఘ ప్రతినిధులు పందేటి తిరుపతయ్య, కర్నాటి నరసింహారావు, జూట్రు ఏడుకొండలు, నక్క బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగీరథ జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులు, సగర సంఘ నాయకులు భగీరథ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. వాటర్ బాటిల్ బాబా వాటర్ బ్యాగ్ మజ్జిగ బ్యాగ్ తీసుకోండి బాబా. ఇటు వచ్చేసి భగీరథ సెంటర్ వద్ద భగీరథుని యొక్క విగ్రహానికి విశేషంగా పూజలు చేసి ఆయన్ని జయంతి ఉత్సవాలు ఈ ప్రాంత సగర ప్రజలే కాకుండా అన్ని వర్గాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి భగీరథుని యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి భగీరథుడు మరి గంగని దివి నుండి మరి భూమి మీదకి గంగని తీసుకొచ్చినటువంటి మరి మహానుభావుడు భగీరథుడు. ఈరోజు భగీరథుడు చేసినటువంటి మరి భూమిలోంచి మరి గంగని పైకి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడుని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఆయన్ని అందరికీ తెలుసు, పంచభూతాలలో ఒకటైన నీరు. ఆ నీరుని మన భగీరథ మహర్షి మనకి అందించడం ద్వారా మనకి ఇప్పటికీ ఎప్పటికీ నీరు అవసరం. కాబట్టి అవసరానికి సంబంధించిన పంచభూతాల్లో ఒకటైన వాటర్ని మనం వినియోగించుకునే విధానాలు జాగ్రత్తగా వాడుకుంటూ అందరికీ ఉపయోగపడే నీరుని జాగ్రత్తగా వాడుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరమయ్యి భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత కూడా మనకుంది. భగీరథుడు మంచి కోసం ఏదైతే చేశారో ఆ మంచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళకి మంచిని అందిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ భగీరథుని ఎలా చరిత్రలో నిలిచిపోయారో అదేవిధంగా అందరూ అలా నిలిచిపోయే విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి, మనం అలా ఉండాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వైశాఖ శుద్ధ దశమి భగీరథుని జన్మ నక్షత్రం. అది కాకుండా గంగావతరణ జరిగింది ఈరోజే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సగర సోదరులు, సగర కుటుంబానికి చెందిన భగీరథుని ఈ గంగావతరణ రోజునే భగీరథ జయంతిగా జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. మనకి పూర్వం మన ఉన్న దాంట్లో మనకు భూమి మీద గంగ లేదు, ఇది ఆకాశంలో ఉంది గంగ. దీనికోసం సగర సోదరులు విముక్తి కోసమై బ్రహ్మ కోసం దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడి నుంచి బ్రహ్మను మెప్పించి తర్వాత గంగను మెప్పించి భూమి మీద తీసుకొస్తే ఈ భూమి ఆగదని చెప్తే మరి భూమిని ఆపాలంటే ఎవరి వల్ల అవుతుందంటే పరమేశ్వరుడి గురించి తపస్సు చేయమని బ్రహ్మ సెలవిచ్చాడు. దానికి కూడా ఆయన సంవత్సరం పాటు అఘోరమైన ఒంటికాలపై నుంచి తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి
ఆ ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చి ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ గంగా గోదావరి ఇలాంటి అన్ని నదులు కూడా ఆ గంగమ్మ తల్లితోనే సముద్రుడు అంటేనే సగరుడు పుత్రులచే తొవ్విందే ఈ ఉన్న సాగరాలు. అందుకే ఈ సాగరాలకు కూడా సాగరము అని పేరు వచ్చింది. ఇప్పుడు ఉన్న సమస్తమైన ఈ సముద్రాలను కానీ ఈ నదులను కానీ అన్నిటినీ కూడా ఈ సగరపుత్రులు ఆ రోజు 60 ఏళ్ళ మంది ఈ భూమండలాన్ని మొత్తం ప్రజలకి జీవనోపాధమైన ముందు కావాల్సింది నీరు కనుక ఆ నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక సంకల్పంతో అది విష్ణు ఒక ఆ సంకల్పంతోనే ఇవన్నీ జరిగాయి. అలా అపర భగీరథుని జయంతి సందర్భంగా అందరి సమక్షంలో పెద్దలందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులందరి సమక్షంలో ఘనంగా భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం ఈ ప్రపంచం అంతా కూడా భగీరథ ప్రయత్నం ఎలా చేసి నీటిని తీసుకొచ్చారో అలాగే మనందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా పంటలు బాగా పండి మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.